ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 2వ అధ్యాయం 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా యెహోవా కనిపెట్టెను, తన భక్తుల ప్రవక్తలను ఆయన కాచును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం నీతిగా జీవిస్తున్నామా లేదా, న్యాయంగా జీవిస్తున్నామా లేదని దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడండి. మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా లేదా మనలో చెడ్డ అలవాట్లు ఉన్నాయా, లేదా మనం దేవుని బిడలుగా పైకి జీవిస్తూ మనలో ఏమైనా ఉన్నాయని దేవుడు ప్రతి ఒక్కటి చూసేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మన కన్న తల్లిదండ్రులు. మనం ఏమేం చేస్తున్నామో వాళ్ళే మనల్ని పరిశీలనగా చూస్తారు. మనము తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి మారుస్తారు. బయట మనుషులు వచ్చి మనకు చెప్పరండి, మనల్ని కన్న తల్లిదండ్రులే చూస్తారు, తప్పు అయితే బుద్ధి చెప్తారు. అదేవిధంగా మన కన్న తండ్రి కూడా మనం తప్పు చేస్తున్నామా లేదా కరెక్ట్గా జీవిస్తున్నామని దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం తప్పు చేస్తే చెప్తారు, లేకుంటే ఒకసారి ఒక దెబ్బ కొట్టైన తన బిడ్డని ఆయన మార్చుకొని ఆయన మార్గంలోకి నడిపించుకునే దేవుడు అండి యేసు క్రీస్తు వారు. మనము ఈ లోకంలో మనుషుల చేతుల్లో పడే కాడికి, ఈ లోకము సాతాన్ చేతుల్లో పడే కాడికి, ఈ లోకనాథుల్లో చేతుల్లో పడే కాడికి, మనము కరువులో పడే కాడికి కూడా మనము దేవుడి చేతుల్లో పట్టము చాలా మంచిదండి. దావీదు మహారాజ్ గారు అంటారు, అతనికి శ్రమ కలిగినప్పుడు, అయ్యా ఈ లోకంలో మనుషుల చేతుల్లో, అధికారుల చేతులు లేదా రోగం చేతుల్లో నేను పడే కాడికి మీ చేతుల్లో పడాలి ప్రభు అని దావీదు మహారాజ్ గారు అంటారు. మనము కూడా దేవుడి చేతుల్లో పడాలండి. దేవుడు మనం ఏం చూస్తున్నామో అని సూక్ష్మంగా చూస్తున్నాడు. మనం చూసేది దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడేది దేవుడు వింటున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం ఈ లోకంలో భద్రపరచుకోవాలండి. మనం మనుషులం కాబట్టి చూపుల ద్వారా పాపాలు చేస్తాం, ఆలోచనల ద్వారా పాపాలు చేస్తాం, క్రియల ద్వారా పాపాలు చేస్తాం. పాపము ఏదో ఒక రూపంగా మనలోకి వస్తుందండి. అయితే మనం ఎప్పుడైతే పాపాన్ని జయిస్తామో, పాపాన్ని జయం పొందుకుంటామో, దేవుడు మనతో ఉండి మనల్ని స్థిరపరిచేటువంటి దేవుడు అండి, మనల్ని బలపరిచేటువంటి దేవుడు అండి, మనల్ని ఆయన సొత్తుగా వాడుకునేటువంటి దేవుడు అండి, మనల్ని ఆయన ప్రతి ఒక్క పాపాలతో కడిగేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. కాబట్టి మనం చూసే చూపులు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలో ఏదైనా చేస్తే మనల్ని ఫస్ట్ బాధపడే దేవుడు అంటే తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళ తల దించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం అవమానం పొందుకుంటే మన కాడికి మన తల్లిదండ్రులకు అవమానం ఎక్కువ. యేసు క్రీస్తు వారు గారిని చూసుకున్నప్పుడు మనం దేవుని బిడ్డలం, దేవుడి సేవ చేస్తున్నామని మనము తప్పు చేస్తే దేవుడికి అవమానం కలుగుతుంది. దేవుడు తల దించుకునే పరిస్థితుల్లోకి మనం తేకూడదండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన బిడ్డగా పిలువబడుతున్న మనము ఆయన సేవ చేయకుండా మనం పక్కకు వెళ్ళిపోయినా అదొక రకం, కానీ ఆయన సేవ చేస్తూ అనేక మంది వ్యభిచారం చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. అనేక మంది లంచగుండి డబ్బు కావాలని సేవకులు డబ్బు మీద పడిపోయారు. దేవుడు ఆత్మల మీద పట్టంలా, దేవుడు వాక్యం చెప్పాలనే ఆలోచన లేదు. అలాంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ఈ లోకంలో డబ్బు ఉంటే సాలని డబ్బులు తమ అకౌంట్లలో కూర్చుకొని వేరే దగ్గర బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు. అక్కడ స్క్రీన్ పెట్టి వాళ్ళు వాక్యం చెప్తున్నారు. కానీ ఒక చర్చిలో ఆ చర్చికి సంబంధించిన కాపర్ని పెట్టి వాళ్ళ బాధలన్నీ కాపరికి చెప్పుకుంటారు. సేవ ఎదురెదురుగా మనిషి, అంటే దేవుడికి మనకి సంఘ కాపరి, దేవుడికి కావచ్చు మనకు కావచ్చు సంఘ కాపరి మధ్యవర్తి అండి. మన గురించి దేవుడికి ప్రార్థన చేస్తారు. మనలో ఏమైనా తప్పు ఉంటే దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తారు. కాబట్టి మనం ఈ లోకంలో మన జీవితంలో మనకు ఒక పర్సనల్గా ఒక సంఘ కాపరి, మంచి ఆత్మీయ దేవుళ్ళలో ఉండేటువంటి సంఘ కాపరి మనకుంటే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయండి. మనం ఏదైనా తెలుసో తెలియకో లేదా తెలిసి తప్పు చేసినా కూడా వాళ్ళు ఒక దెబ్బ కొట్టి లేదా వాక్యం ద్వారా మనల్ని ఒక దెబ్బ కొట్టి మార్చేటువంటి అధికారం మన ఆత్మీయ తండ్రికి ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలా, మన ఆలోచన తీరు పరిశుద్ధంగా ఉండాలా. దేవుడు మన ప్రతి ఒక్కటి చూస్తున్నాడు.
దేవుడు కంటికి ఏది మరుగు లేదండి. సొదొమ గొమొర్రాలో పాపం ఉండేది దేవుడు చూశాడు, ఓర్చుకున్నాడు. అబ్రహాం గారికి తెలియపరిచాడు. నీతిమంతుడు 50 మంది కాదు, 20 మంది కాదు, 10 మంది కాదు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడండి. కాబట్టి సొదొమ గొమొర్రాని అగ్ని గంధకాలతో చేయాల్సిన పరిస్థితి అప్పుడు ఆ సమయంలో వచ్చింది. లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూడొద్దంటే ఆమె చూసి ఆ లోకం వైపు, పాపం వైపు చూసి సజీవ ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఇప్పుడు కూడా ఉప్పు స్తంభం ఉంది. అయితే మనం చూసుకున్నప్పుడు దేవుడు వాక్యం అవునంటే అవునుగా ఉంది, కాదంటే కాదుగా ఉంది. కాబట్టి దేవుడు పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాటని మీరితే ఆ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయండి. అయితే యేసుక్రీస్తు వారు గారు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాలు కడిగి వేసి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనకి ఇప్పుడు చాలా కృప ఉంది. అంత ఎక్కువ శిక్షలు లేవు, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మన చూపుని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అయ్యా, నా చూపులో తప్పు ఉందేమో దయతో క్షమించండి దేవా. మా మాటలో తప్పు ఉందేమో క్షమించండి అయ్యా. మా ఆలోచనలు తప్పు ఉందేమో క్షమించండి అయ్యా. అయ్యా, నేను చేసే క్రియ తప్ప, అయ్యా నాకేం తెలియదు నాయన, నాతో మాట్లాడండి నాయన, నన్ను బలపరచండి నాయన, నన్ను స్థిరపరచండి నాయన అని మనం దేవుడి పైన మన భారం వేసేయాలండి. మన భారము ఎప్పుడైతే వేస్తామో మన భారాన్ని దేవుడు తీసుకొని ఆయన సులువైన కాడిని మన మీద పెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుడి కంటి పాప వలె ఉండాలి. దావీదు మహారాజు గారు ఉన్నారు. మనము దేవుడి శరీరంలో ఒక అవయవంగా దేవుడు కంటిలాగా మనం అయిపోవాలి. ఎందుకు అని మనం ఆలోచించుకుంటే మనల్ని ముట్టుకుంటే దేవుడు కంటి గుడ్డిని ముట్టుకున్నట్లుగానే వాక్యం సెలవిస్తున్నప్పుడు మనము అంటే దేవుడు కళ్ళు అది ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరానికి దీపం ఏదంటే కళ్ళు. మనం దేవుడు కళ్ళుగా ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు తన కంటి రెప్పతో మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు కంటి పాప వలె మనల్ని కాపాడుతున్నాడు. వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాంట్లో చాలా లోతైన మర్మాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు కంటిగా ఆయన బిడ్డలుగా మనం పరిశుద్ధంగా జీవిస్తే ఆయన కంటి పాప వలె మనల్ని కాపాడుతాడు. ఆయన రెక్కలతో మనల్ని కాపాడుతాడు. కోడి తన బిడ్డలను కాపాడినట్లుగా దేవుడు బిడ్డలైన మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవించి ఏ పాపాలు ఏ పొరపాట్లు మనుషులు చేసినా కూడా దానికి క్షమాపణ అడిగి ఒప్పుకొని విడిచిపెట్టే బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధమైన దేవుడా, సత్యదేవుడా, నిత్యదేవుడా, యూదా గోత్రపు సింహమా, మా ప్రార్థనను దయతో ఆలకించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మేము ఏది చేసినా కూడా దేవా ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారయ్యా. మేము చూసేది చూస్తున్నారయ్యా. మేము మాట్లాడేది వింటున్నారు దేవా. మేము మనసులో అనుకునేదంతా మీకు తెలుసు నాయన. కాబట్టి మా జీవితాన్ని చాలా జాగ్రత్తగా వేసి కాపాడుకునే దానికి సహాయం దయచేయండి అయ్యా. వేసి మేము అతి పరిశుద్ధతలోకి వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. సత్యం నుంచి సర్వసత్యంలోకి వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. మేము ఈ లోకంలో భూలోకం నుంచి పరలోకానికి వచ్చేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము దేవా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలయ్యా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కాపాడండి అయ్యా. ప్రయాణమై ఏ వాహనంలో వెళ్తున్న సహాయం దయచేయండి. వారి ప్రయాణాన్ని కాపాడండి. పరీక్షల్ని దీవించి ఆచించి రక్షించి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పాస్ అయ్యేదని సహాయం దయచేయండి. అదేవిధంగా చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ దేవా, వాళ్ళు బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ శ్రేయభిలాషులు, వాళ్ళు కొలిక్ సంగతి ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళు చనిపోయారని బాధను తీసివేయండి. వాళ్ళని తిరిగి చూడలేం కానీ సహాయం మీరే చేస్తారయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరేనయ్యా. క్రైస్తవులు అయితే నీటి బాప్తిసం తీసుకొని మీలో ఉండి చనిపోతే మాకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళని చూస్తాము, నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తులో లేచేదానికి, పునరుద్ధానం అయ్యేదానికి సహాయం దయచేయండి. వాళ్ళ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలా,
భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళకి బిడ్డలు లేకుంటే బలమైన బిడ్డని ఆరోగ్యంగా దయచేసి క్రీస్తుని బండిపోయిన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందు వర్ధిల్లులా కూడా ప్రభువా, ముఖ్యంగా యేసు ప్రభువా మీ దయందును వర్ధిల్లుదురు గాక అని ప్రకటిస్తున్నాం. సహాయము దయచేయమని అడుగుచున్నాం. నీ పరిశుద్ధమైన శక్తిని దయచేయండి. ఏ వయసు వారైనా, ఏ పనిలో ఉన్న దేవ యవనస్తులైతే మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి. వేసి మీ కాడి మోస్తే నరులైన మాకు మేలు కాబట్టి సహాయం దయచేసి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. మీ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి మనం అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.